సర్వేపల్లి నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాలకు సౌత్ ఇండియా కృష్ణ ఆయిల్ అండ్ ఫ్యాన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా చిన్నారులకు పరికరాలను అందజేసినట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని అంగన్వాడీ కేంద్రాలకు శుక్రవారం ఆయన పరికరాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కంపెనీలు సిఆర్ఎస్ నిధులతో మనుబోలు, వెంకటాచలం, పొదలకూరులోని అంగన్వాడీల కేంద్రాల్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 69 సెంటర్లో 1523 మంది పిల్లలు చదువుతున్నారన్నారు. వారందరికీ అవసరమైన పరికరాలు, కొర్రలు, గ్యాస్ స్టవ్లు, స్లీపింగ్ మ్యాట్లు, సీలింగ్ ఫ్యాన్లు, టీవీలను అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వారందరినీ అభినందించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులకు పోషకాహారం అందజేయడంపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. అలాగే మొదటి 6 సంవత్సరాల చిన్నారులకు ఆలోచన శక్తి, మెదడు అభివృద్ధి చేయడం వంటి కార్యక్రమాలపై కూడా అవగాహన కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, టీడీపీ నాయకులు, నీటి సంఘ అధ్యక్షులు పచ్చిపాల రామరెడ్డి, సాని వెంకటరమణయ్య, రాయపాటి కిరణ్ కుమార్, శివుడు రాజగౌడ్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు ఇళ్లకు పోయి ఆ చిన్న బిడ్డలు ఉండే తల్లిదండ్రుల్ని బ్రెయిన్ స్టార్మింగ్ చేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఆ పిల్లల్ని ఏ విధంగా పెంచాలా, ఎప్పటికప్పుడు పరీక్షలు ఎట్ట చేసుకోవాలా, ఎట్ట మెజర్ చేసుకోవాలా, వాళ్ళ నాలెడ్జ్ గ్రోత్ గురించి అని చెప్పి వీళ్ళు పోయేసేసి టీచ్ చేసి వస్తారు. ఆ కార్యక్రమం 23 దాకా నడుస్తూ ఉంది. అందుకని ఒక మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మనకి అప్లికబుల్ కావడంలా నేను శాసనసభలో మాట్లాడాను. నిన్న నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ వస్తే ఆయన్ని కూడా రిక్వెస్ట్ చేశాను. ఇప్పుడు అక్కడ షెడ్యూల్ ఏరియాలో పిఎం జన్మన్, డిఏ జుగా, సిసిడిపి ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. పీవీటీ ఈ కార్యక్రమాలు మన ప్లెయిన్ ఏరియా అని చెప్పేసి అవి మనకి అప్లై కావటంలా. దానికి నేనేమంటానంటే, చల్లాయానదులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి దారుణమైన దారిద్ర్యంలో ఉన్నారు వాళ్ళు. అందుకని అక్కడ షెడ్యూల్ ఏరియాలో ఏమి కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తిస్తున్నాయో మనకు కూడా వర్తించేటట్టు చేయమని కేంద్ర ప్రభుత్వంలో ఒత్తిడి తేవాలని చెప్పేసి మన ఎంపీలని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తుండా. ఆ ప్రయత్నం కూడా చేస్తున్నామని చెప్పేసి అంతిమంగా ఏంటంటే, అత్యంత పేదరికంలో ఏ కుటుంబాలు ఉన్నాయో, గిరిజనులు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, వాళ్ళని ఆర్థికంగా పైకి తేవాలా. అందుకే P4 కార్యక్రమంలో సర్వేపల్లి దిగ్విజయంగా జరుగుతుంది. కంపెనీలన్నీ మంచి హృదయంతో వాటిని అడాప్ట్ చేసుకొని ముందుకు పోతున్నారు. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.